ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, ఈ ప్రోగ్రాంను ఆలకించినటువంటి గ్రామ ప్రజలకు, విద్యార్థులందరికీ నిజంగా అభినందనలు. మనం ఎప్పుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలను మనం చూస్తున్నాం. మనం ఇంతకాలం మన పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివితే చదువులు రావని, వాళ్ళలో నైపుణ్యం రాదు అని అనుకునేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవగాహన కల్పించేటువంటి, వాళ్ళందరికీ ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయగలిగేటువంటి ఇలాంటి ప్రోగ్రాం ద్వారా నివృత్తి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చాలా సందర్భాలలో చూస్తుంటాం, ఈటీవీలోనూ, మన టీవీలోనూ, మా టీవీలోనూ రకరకాలైనటువంటి డిఎని లేదా సాంస్కృతిక కార్యక్రమాల మీద వచ్చేటువంటి ప్రోగ్రాంలను చూసి మనం ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మా పిల్లలు ఎప్పుడు టీవీలలో కనబడతారు, మా పిల్లలు ఎప్పుడు ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నారని మనం బాధపడుతుంటాం. కానీ ఒక 10-12 రోజులలో లోపే ఇలాంటి డి అంటే డీని మించగలిగేటువంటి స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగలిగారంటే మన గ్రామాలలో కూడా ఒక అద్భుతమైనటువంటి కళాకారులు, ఒక నటులు, నటీమణులు చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో సమయానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఎప్పుడు ఏ విధంగా స్పందించాలనో ఆ విధంగా స్పందించగలిగేటువంటి నైపుణ్యం, కళ విశ్వరూపాన్ని చూపించగలిగేటువంటి మనకు విద్యార్థులు ఉన్నందుకు చాలా గర్వపడాలి. మరి మన దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే బాగా చదువుకున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు కాదు. మన ఇక్కడ ఈ స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలంతా కూడా వెనుకబడినటువంటి పిల్లలు, బాగా చదువులలో దూరంగా ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వ్యవసాయానికి కూలీనాలు చేసుకునేటువంటి వచ్చినటువంటి పిల్లలనే ఈ రకంగా మనం తీర్చిదిద్దగలిగితే, మరి ఈ గ్రామంలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ గ్రామంలో ఎడ్యుకేషన్గా డెవలప్మెంట్ అయినటువంటి వాళ్ళు, కొంత రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా మనం ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో కనుక చదివిస్తే మరింత జ్ఞానోదయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మరింతగా రాటుదేలేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీకు ఇంకో నగ్న సత్యం ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది, చాలా చదువు వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ప్రపంచంలోనే పేరుగాంచినమని చెప్పుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు తీసుకునేటువంటి మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలలో లేదా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో నారాయణ, చైతన్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్, గ్రామర్ స్కూల్, టెక్నో స్కూల్ అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఆ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలు అక్కడ పెట్టేటువంటి టార్చర్ భరించలేక, అక్కడ ఉన్నటువంటి విద్యా బోధనను వాళ్ళు అవగాహన చేసుకోలేక చాలా మంది ఆత్మహత్యల పాలు అవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు గర్భశోకానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇలా 10th క్లాస్ పరీక్షలు రాయాలంటే, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలంటే నేను ఈ చదువులు రాయలేను, నేను అనుకున్నటువంటి మార్కులు రాలేవు అని చెప్పి బిల్డింగ్ల మీదకి వెళ్ళి దూకి చనిపోయేటువంటి దుర్మార్గమైనటువంటి చదువులు ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పరిస్థితి, ఇలా ప్రైవేట్ స్కూల్లో, కాలేజీలలో కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎప్పుడన్నా ఏ విద్యార్థి అన్నా నేను చదవలేను అని చెప్పి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు మనకెప్పుడు కనిపించవు. మరి ఒక్క మాట మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక అనుమానం ఉంది. ఏంటంటే, మరి ఉపాధ్యాయుల పిల్లలు, చాలా మంది పెద్ద వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి ఎందుకు వస్తలేరు అని చెప్పి, ఎందుకు చదువుతలేరు అనేటువంటి అనుమానం ఉంది. కానీ మనం ఏది మారాలన్నా కొంత రాజకీయపరమైనటువంటి కోణంలో మారాలి కనుక మన దగ్గరికి ఎవరైతే ప్రజాప్రతినిధులు వస్తారో వాళ్ళ పిల్లలందరినీ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివించాలని చెప్పి మీరు చట్టాలు చేయాలి, మీరు రకరకాలైనటువంటి జీవోలు తీసుకురండి, తప్పనిసరిగా ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడతాయని చెప్పి, అది చేయకుండా మీరు ఏ రకమైనటువంటి పనులు చేసినా లబ్ధి చేకూరేటువంటి అవకాశం లేదు, పిల్లలందరి బాగులు కలకలలాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ, మరి తొలిసారిగా ఈ గ్రామంలో నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ ఉన్నంత వరకు అయితే కొండాపురం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఈ గ్రామ చరిత్రలో ఒక ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా, కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా, సినీ కళాకారులు కూడా ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యాన్ని చూపించినటువంటి మరి
విద్యార్థులందరికీ మరి అది చూసి మురిచిపోతున్నటువంటి తల్లిదండ్రులకు మరి ఇంతటి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకుంటూ అందరూ విధిగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకొని ఆ చదువును మరింత ఉన్నత శిఖరాల వైపు తీసుకువెళ్ళి మన పిల్లలలో మంచి జీవితాన్ని కల్పించాలని కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.